విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఆందోళన చేపట్టారు. అనంతరం బషీర్బాగ్లోని విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి విద్యా వాలంటీర్లు భారీ ఎత్తున తరలివచ్చారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కమిషనర్ చిత్రా రామచంద్రన్ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత కొన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్న తమను రెన్యువల్ చేయకపోవడంలో ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. విద్యా వాలంటీర్లను నియమించకుండా, విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయకుండా వీధిన పడేస్తే బీసీ సంక్షేమ సంఘం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని సందిగ్ధం చేస్తామని హెచ్చరించారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ ఈరోజు విద్యా వాలంటీర్ల సమస్యల పైన విద్యా వాలంటీర్లను ప్రభుత్వ పాఠశాలలు ఓపెన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో స్కూళ్లను నియమించక, నోటిఫికేషన్ లేక కాలయాపన చేస్తున్నటువంటి ఈ బీఈడీ, ఎంఏ, ఎంకామ్ చేసినటువంటి మరి టీచర్లు ఈరోజు రెన్యువల్ చేయాలని చెప్పి గత ప్రభుత్వంలో కూడా రెన్యువల్ చేస్తూ వాళ్ళు చదువు చెప్తూ వస్తున్నారు. కానీ టీచర్లు లేక నిర్వీర్యమవుతున్నటువంటి పాఠశాలలను మరి ఒక విద్యా వాలంటీర్ల రూపంలో స్వచ్ఛందంగా చదువు చెప్పడానికి ముందుకొచ్చారు. నెలకు 12,000 ఇచ్చేదైనా కానీ 6 నెలలకు, సంవత్సరానికి ఒకసారి మరి వాళ్ళ జీతభత్యాలు అందిస్తున్నారు. కానీ ఇప్పటివరకు రెన్యువల్ చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ స్కూళ్లను మరి ఎంకరేజ్ చేయడమా, లేకపోతే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 1వ తరగతి నుంచి 10వ తరగతి డిగ్రీ, ఇంటర్ డిగ్రీ వాళ్ళు కూడా ఓపెన్ చేశారు. కానీ తెలంగాణలో ఇప్పటివరకు కూడా ప్రభుత్వ పాఠశాలను ఓపెన్ చేస్తే దివానా లేదు. 9వ తరగతి 10వ తరగతి ఓపెన్ చేస్తామన్నారు. కానీ విద్యా వాలంటీర్